ఈ రేసులో నేనే గెలుస్తాను. ఈ రేసులో నేనే ఛాంపియన్ని. అలాగా? నిజమైన ఛాంపియన్ ఎవరో నిజమైన ఛాంపియన్ ఎవరు కాదో ఇప్పుడే తెలుస్తుంది. సరిగ్గా చెప్పావు. బాయ్ బాయ్. చీటర్ పకేలా. హ్యాపీ హాలోవిన్ తకేలా. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఛాంపియన్? ఇప్పటికైనా నువ్వు ఒప్పుకుంటావా? ఆగు ఛాంపియన్, నీ పని పట్టకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. ఇదిగో నీ వెనకాలే వస్తున్నాను పకేలా. ఈ పకేలని ఒక పంకిన్ ఎప్పటికీ పట్టుకోలేదు. వీలైతే ప్రయత్నించు, నన్ను పట్టుకుని చూపించు. ఇవేంటి విచిత్ర జంతువుల్లా ఉన్నాయి? ఏలియనా, మ్యాజికా లేక చిట్టి రోబోటా? చూడ్డానికి మనుషుల్లా లేరే. ఏలియన్! ఏలియన్! వీళ్ళ ఏలియన్స్ అందరూ యూస్లెస్ అసిస్టెంట్స్, కానీ మా భూత్ అసిస్టెంట్స్. భూతమా? అయితే మీరు వీళ్ళ బాసుని, భూత్ బాసుని. బాస్ భయపడకు, నన్ను ఫ్రెండ్ గా అనుకో. ఫ్రెండా? నీ ఏడుపు శబ్దం నా నిద్రను చెడగొట్టింది. నువ్విలా ఏడవడానికి కారణం ఏంటి? ఏదైనా సమస్యలు ఇరుక్కున్నావా? ఏం సమస్య నీకు? నిన్ను చూస్తేనే అర్థం అవుతోంది నువ్వేదో పెద్ద సమస్యలు ఇరుక్కున్నావని. బాస్, ఐఎమ్ సారీ. అయితే బాస్, ఈయన మనల్ని చూడగలరా? అయితే ఈ రోజు మన కేసు దొరికింది. హలో, నమస్కారం, వందనం. చెప్పండి, మీ సంతోషాన్ని పాడు చేసింది ఎవరు? డగురు సేట్ కోహ్లీనే. నేనిక్కడ స్టేషన్ మాస్టర్ గా పనిచేశానండి. డగురు సేటు వాడి దోపిడీ గుంపులు ఇటు పక్క వచ్చిపోయే ట్రైన్లన్నీ దోచుకునేవారు. ఒక రోజు వాళ్ళని చేతులారా పట్టుకున్నాను. కానీ వాళ్ళు దోచుకున్న సొమ్మంతా నా ఆఫీస్లో దాచిపెట్టి నేనే దొంగనన్నట్టు చిత్రీకరించారు. రైల్వే డిపార్ట్మెంట్ నన్ను పనిలో నుంచి తీసేసింది. నా కుటుంబ సభ్యులు నా మీద కోపంగా ఉన్నారు. ఎవరు నాతో మాట్లాడడం లేదు. నీకు జరిగింది నిజంగానే చాలా పెద్ద అన్యాయం. ఉద్యోగం పోయింది, జైలుకు వెళ్ళొచ్చావు, అది ఏ తప్పు చేయకుండా. ఆ డగ్గుడు సేటు తన స్వార్థం కోసం నీ జీవితాన్ని నాశనం చేశాడు. సరిపోదంటూ ఎంతో దోచుకున్నాడు. నిజంగా పాపాత్ముడే. వాడి పేరే అదోలా ఉంది, డగ్గురు సేటట. ప్రతిభ గల అలాగే చెడ్డవాడు డగురు సేట్. వాడి దగ్గర మాస్టర్ కీ ఉంది. దానితో ఈ లోకంలో ఉన్న ఏ తాళానైనా తీయగలడు. నేను నిర్దోషినని అందరికీ తెలియాలంటే డగురు సేట్ నేరాల్ని ఈ లోకం ముందు నిరూపించి తీరాలి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? కొద్దిసేపట్లో ఇక్కడికి మహానగర్ ఎక్స్ప్రెస్ వస్తుంది. అందులో దమ్దమ్ నగరం యొక్క మహారాజు గారి ఖజానా వెళ్తుందని విన్నాను. డగ్గురు సేటు కూడా ఈ విషయం తెలిసే ఉంటుందే. ఆ ఖజానాన్ని దోచుకోవడానికి ఖచ్చితంగా అతను ఇక్కడికి వస్తాడు. కానీ ఖజానాకు బదులు అతనికి దొరికేది అతను చేసిన తప్పుకు శిక్ష. ఎగ్జాక్ట్లీ. యువర్ బాస్. డమ్ డమ్ డమ్, పదండి పాప ప్రక్షాళన చేద్దాం. రాబోతుంది బండి రాబోతోంది. రాగానే మన చేతి వట్టం చూపిద్దాం. ఇది డగ్రు సేటి యొక్క మాస్టర్ కి. దీంతో స్వర్గ ద్వారాలు కూడా తెరిపించొచ్చు. పదండి గోటామాట, నాకు చాలా ఆతృతగా ఉంది. నాకు నిధులు రాబోతున్నాయి. డగ్రు సేట్, మేము కూడా పని నేర్చుకోవాలనుకుంటున్నా. మీ గురించి మేము ఎంతో విన్నాం. అరే మీరిద్దరు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు?
ఐఎమ్ పాకోస్కే. ఇక నేనేమో టకోస్కే. తొకోష్టి పొకోష్టియా ఏంటి మాత్రలకు పెట్టే పేర్లలో ఉన్నాయి? అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టద్దు. వెళ్ళండి ఇక్కడి నుంచి, ట్రైన్ రాబోతోంది, త్వరగా వెళ్ళండి. నా నిధులు. మేము టకరు లూ ల్యాండ్ నుంచి వచ్చాం. మీ దగ్గర దోచుకోవడం ఎలా నేర్చుకోవడానికి వచ్చాం. ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేసిన తర్వాత మీ గురించి తెలిసింది. నువ్వు వస్తువులు దొంగలించడంలో అందరికంటే చాలా పెద్ద కిలాడివట కదా. సరే సరే ఇద్దరు గో. సండే కమ్ము, పని నేర్పిస్తారు. ఇది యాక్షన్ టైం, ట్యూషన్ టైం కాదు. థ్యాంక్ యూ, గుడ్ బై. ప్లీజ్ డగ్రు సేట్ ప్లీజ్. సరే మీరిద్దరూ వినండి. నిధులు సంపాదించాక వీళ్ళిద్దరికి నేర్పిద్దాం. అవును, అది ఏమిటి? ఇదే నా మాస్టర్ కి. దీంతో ప్రపంచంలో ఏ తాళాన్నైనా నేను ఓపెన్ చేయగలను. అప్పుడు ఏ తాళమైనా ఓపెన్ చేయగలరా? మా దగ్గర కూడా చాలా కీస్ ఇటువంటివి ఉన్నాయి. ఇలా చూడండి, చాలా ఉన్నాయి. నా దగ్గర కూడా మాస్టర్ కీస్ ఉన్నాయి. సేమ్ టు సేమ్ ఉన్నాయి. అయ్యయ్యో, ఎంత పని చేశారు మీరు. మీకు ఇంకా మాస్టర్ కీస్ కావాలా? ఇదిగోండి, నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, తీసుకోండి. అరే రే, మన అన్న మాస్టర్ కి ఇందులో కలిసిపోయిందే. వెతుకు త్వరగా. అరే ఇదే చూడండి. ఇదేమో చూడండి. అరే ఎలా కనిపెట్టాలో ఏంటో. గోటా మోటా ట్రైన్ వెళ్ళిపోయిందిరా. దీనంతటికి కారణం మీరిద్దరే. రే, వీళ్ళిద్దరిని పట్టుకోండి. నా నిధులు పోయాయే. లెట్స్ ప్లే డూప్లికేట్ డూప్లికేట్స్. అరే ఇదేంటి కొత్త సమస్యలా ఉంది. ఆ భోగి వెనకాల జెరాక్స్ మిషన్ ఏమన్నా ఉందా? ఇద్దరు ఎలా నలుగురుగా మారారు? అన్నా, మేమే ఒరిజినల్. అన్నా, వీళ్ళు నకిలీ. మ్యాజిక్ చేసే వాళ్ళేమో. ఏంటన్నా ఇది? అన్న చూడండి అన్న, మాకు మ్యాజిక్ చేయడం తెలిస్తే మేమెందుకు ఇలా కష్టపడతామన్నా? చూడండి అన్న, నా ఐడి కార్డ్ చూడండి. ఇది నా ఐడి కార్డు. ఇది నా ఐడి కార్డు. ఏయ్, మీరు మీ ఐడి కార్డులు చూపించండి. డగ్రు సేట్ నే మోసం చేయాలని చూస్తున్నారా? ఇవన్నీ ఊరికే వదిలిపెట్టను. నాకు దక్కాల్సిన నిధుల్ని దక్కనివ్వకుండా చేశారు కదూ. అన్నా, మేమే అన్న ఒరిజినల్. అన్నా, మీరు మాకు వడలు కూడా కొనిచ్చారు. మమ్మల్ని గుర్తుపట్టలేదా అన్న మీరు? మీరు నాకు నష్టం కలిగించడం మాత్రమే కాకుండా మోసం చేయాలని చూస్తున్నారా? అన్నా, ప్రతిదానికి ఒక హద్దు ఉంది. ఇక మేము ఓపిక పట్టం. ఏంటి ఇప్పుడు సంతోషమేనా? భూతం బాస్, థ్యాంక్ యూ. ఏంటయ్యా, ఏమైంది? పగిలిపోయిన మొబైల్ లాగా నీ మొహం ఏంటి అలా అయిపోయింది? ఈ రోజు నా టైం బాగోలేదు. నా వాళ్ళే నన్ను చిత్త కొట్టి వెళ్ళిపోయారు. నీది కూడా మిస్ అయ్యింది. ఎంతేమిటి? లక్షల్లో ఉంటుంది. టెన్షన్ వదిలే, నీ నష్టాన్ని నేను పూరుస్తానుగా. బంగారం బిస్కెట్ పేమెంట్ గా తీసుకుంటావా? అరే ఇక్కడ ఏం జరుగుతుంది? అరే అన్నా, డాలర్స్ లో పేమెంట్ తీసుకుంటారా? ఈ కొత్త సమస్య ఏమిటి? ఈ రోజు చాలా మాయాజాలంగా ఉంది. నో 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 మాయాజాలం. మేము చేసేదల్లా భూతజాలం. భూతజాలం? ఎందుకంటే మేము భూతాలం. కాపాడండి. భూతం. అరే ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? మీరు నా రూపాన్ని తాళం చెవిగా మార్చేశారు. ఇది నువ్వు చేసిన తప్పులకి శిక్ష. ఇక జీవితాంతం నువ్వు ఇలాగే ఉంటావు. ఏంటి? వద్దు 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 వద్దు. కానీ ఎందుకు? పాపం చేశావు కదా, అందుకు శిక్ష అనుభవించాలి కదా. పాపమా? ఏం పాపం? నేనెవరికి పాపం చేశాను? పాండ్యా సార్ తెలుసా? నేను ఇతని జీవితాన్ని నాశనం చేశాను. అందుకే భూతాల బాస్ నీ రూపాన్ని మార్చేశారు. ఇప్పుడు తాళం కప్పల జీవితాంతం నువ్వు అలా ఏడుస్తూ ఉండు. వద్దు 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 వద్దు. ఇకపై నేను ఎలాంటి తప్పులు చెయ్యను బూత్ బాస్. పాండ్యా సార్, ఇకపై నేను ఏ తప్పు చెయ్యను. ఐఎమ్ సారీ. నేను చేసిన తప్పులన్నిటినీ ఒప్పుకుంటాను. నేను లొంగిపోతాను బూత్ బాస్.
అరే ఈ పేరు అద్భుతంగా ఉంది. హ్యాపీ పూర్ అంటే నో క్రైమ్, అందరూ హ్యాపీగా ఉంటారు. అయితే నాకు ఈ ఊర్లో ఏ పని లేదన్నమాట. అరే ఇంత పెద్ద కియా. ఓ బూత్ బాస్, ఎవరితను? నన్ను అరెస్ట్ చేయండి, నేను దొంగని. దొంగతనం చేసింది నేనే. దయచేసి పాండి సార్ వాళ్ళ దగ్గర నుంచి కాపాడి నన్ను అరెస్ట్ చేయండి. ప్లీజ్ అరెస్ట్ చేయండి. కొత్త ట్రాన్స్ఫర్ కి కొత్త కేసుకి నీకు అభినందనలు. ఇక నువ్వు మిగతా పనులన్నీ నువ్వే చెయ్యాలి. తర్వాత పాండ్యా సారి పేరుని క్లియర్ చెయ్యి. డండనా డండన్. పద వెళ్దాం. థ్యాంక్ యూ భూతం బాస్. థ్యాంక్ యూ తకేలా పక్కేలా. మెన్షన్ నాట్ పాండ్యన్ సార్. ఇప్పుడు మీ జాబ్ ని ఎంజాయ్ చేస్తూ చేయండి. అన్నట్టు పక్కీలా, ఇవాళ డిన్నర్ కి ఏం ఏర్పాటు చేశావు? అమైదిపురంలో ఒక పెద్ద పల్లంలో చెరువు పక్కన ఒక ఎడారిలో ఒక ములగ చెట్టు దగ్గర మంత్రగత్తి రెస్టారెంట్ లో ఒక టేబుల్ బుక్ చేశాను బాస్. అయితే టైం ఎందుకు వృధా చేయడం?